మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మనం 2 రోజుల క్రితమే జర్మన్ మహాతత్వవేత్త ఫ్రెడరిక్ నీషే రాసినటువంటి అతి కీలకమైనటువంటి పుస్తకం బియాండ్ గుడ్ అండ్ ఈవిల్, ఈ పుస్తకం గురించి మాట్లాడుకున్నాం. ఈ పుస్తకంలో ఆయన చివరిగా రాసినటువంటి ఒక కవిత, ఆ కవితని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. అది పూర్తిగా వినిపించమని మిత్రులందరూ కోరుతున్నారు. అందుకనే ఈ చిన్న వీడియో ఆ కవితను పూర్తిగా నేను వినిపిస్తాను. అయితే ఈ పుస్తకంలో ఆయన 9 భాగాల్లో కూడా ఆయన ఫిలాసఫర్స్ మీద విమర్శలు సంధించాడు, విద్వాంసుల మీద విమర్శలు సంధించాడు. రాజ్యం అంటే ఏమిటి, సైనికులు అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, రాజగురువులు అంటే ఏమిటి, మంచి ఏమిటి, చెడు ఏమిటి, నైతికత ఏమిటి, ఇట్లాగా అన్ని విషయాల మీద కూడా ఆయన తన ఆలోచనలు, విప్లవాత్మకమైనటువంటి ఆలోచనల్ని మనకు అందించి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించడం కోసం, సత్యాన్ని అన్వేషించడం కోసం కఠినమైనటువంటి మార్గంలో మనం పయనించాలి. ఆ యాత్రకు సిద్ధమైనటువంటి వాళ్ళే నాతో రండి, పిరికి వాళ్ళు వెనకే ఉండిపోండి అని చెప్పి ఆయన ఒక పర్వతం మీద నిలబడి, జరతుస్త్ర పర్వతం మీద నిలబడి ఆయన తన పాత మిత్రుల్ని వదులుకుంటూ కొత్త మిత్రులకు ఆహ్వానం పలుకుతూ ఒక గొప్ప కవిత రాశాడండి. అందుకని ఈ పుస్తకంలో లాస్ట్లో పెట్టాడు ఆ సాంగ్, ఆఫ్టర్ సాంగ్ అని పెట్టాడు. దాన్ని శిఖరాల నుంచి అని నేను తెలుగులోకి అనువాదం చేశాను. కొంచెం జాగ్రత్తగా వినండి. మనం చెప్పుకున్నాం కదా, ఒక అద్భుతమైనటువంటి మానవ లోకాన్ని నిర్మించడం కోసం ఈ దారి చాలా కఠినమైంది. ఈ కఠినమైనటువంటి దారిలో సత్యాన్వేషణ కోసం ప్రయాణం చేయాలంటే అన్ని కష్టాలు అనుభవించడానికి సిద్ధమైన వాళ్ళే నాతో రండి అని చెప్తూ ఆయన ఈ కవిత రాశాడు. శిఖరాల నుంచి. ఈ కవిత పూర్తిగా నేను తెలుగులో చేశాను, అది వినండి. ఓ జీవన మధ్యాహ్నమా, ఓ ఆనంద కాలమా, నా వేసవి వనమా, ఎక్కడో ఉండి వెతకడం, వినడం, చూడడం చాలా క్లిష్టమైన సంతోషం. మిత్రులారా, మీకోసం పగలు రాత్రి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. ఇదే మంచి సమయం. మీరెక్కడ వెనకబడిపోయారు? గులాబీ మాలలు ధరించి మంచుకొండ వెండి వెలుగు మీకోసం సిద్ధంగా లేదు. సెలయేరు మిమ్మల్ని పిలుస్తోంది. గాలి మేఘాలు నీలాకాశం వైపు ఎగురుతున్నాయి డేగ కన్నుతో మిమ్మల్ని కనిపెట్టడానికి. ఇంత ఎత్తైన ప్రదేశంలో మీకోసం నా భోజన బల్ల సిద్ధం చేశాను. ఆ నక్షత్రాల సమీపాన ఉన్నది ఎవరు? అడుగున ఆ పాడు గుంట దగ్గర పడి ఉన్నది ఎవరు? నా రాజ్యం. అనంతమైన సరిహద్దులు ఉన్న రాజ్యం ఏది? నా తేనె. ఆ సుగంధాన్ని గ్రోలింది ఎవరు? మిత్రులారా, మీరేనా అక్కడ ఉన్నది? మీరు వెతుకుతున్నది నన్నేనా? మీరు అలా కళ్ళప్పగించి ఆగిపోవద్దు. కోపంతోనైనా సరే మాట్లాడండి. నేను కాదా? నా చేతులు, కాళ్ళు, ముఖం మారిపోయాయా? మరి నేను మీకు ఏమవుతాను? నేను కాదా? నేను మరొకడినా? నాకు నేనే పరాయివాడినా? లేక నా నుండే నేను పుట్టుకొచ్చానా? ఒక మల్లయోధుడు తనతో తానే కుస్తీ చేస్తాడా? నా స్వీయ శక్తిని తరచూ నేనే అడ్డుకుంటున్నానా? నా విజయంతో నేనే గాయపడి నాకు నేనే అడ్డుపడుతున్నానా? గాలి తీవ్రంగా వీచే చోటు వెదికాను. అక్కడ నా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎవరూ నివసించని చోటది. ఒక ఏకాంత మంచు శిథిల ప్రదేశం. ఏమీ నేర్వని మనిషి, దేవుడు, శాపం, ప్రార్థన హిమసానువులను వెంటాడే సైతానుగా మారాయా? ఓ నా పురా స్నేహితులారా, ప్రేమతో భయంతో నిండి మీరు వణికిపోతున్నారు. వెళ్ళిపోండి. కోపంతో మాత్రం కాదు, మీరు ఇక్కడ నివసించలేరు. మంచు వృక్షాలతో నిండిన సుదూర ప్రాంతం ఇది. వేటగాడు పైకి దూసుకు వెళ్ళే చామోయిస్లా ఉండాలి. చామోయిస్ అంటే మంచులో ఉండేటటువంటి కొమ్ములున్న ఒక జంతువు. వేటగాడు పైకి దూసుకు వెళ్ళే చామోయిస్లా ఉండాలి. నేను క్రూరమైన వేటగాడినా? నా విల్లు ఎంత ఒడుపుగా వంగి ఉందో చూడండి. ఆ బాణాన్ని వేసిన వాడే బలమైన విలుకాడు. ఇప్పుడు ఆ బాణం ఎంత దుర్భరం. మీరు అన్వేషిస్తున్న ఇంటికి భద్రంగా చేరుకున్నారా? ఓ నా హృదయమా, నువ్వు ఇక వెళ్ళు. నువ్వు చాలా భరించావు. నీ ఆశ చాలా బలమైనది. కొత్త స్నేహితుల కోసం నీ తలుపులు తెరుచుకునే ఉంటాయి. పాత వాటిని అలాగే ఉండని, జ్ఞాపకాలకు స్వస్తి చెప్పాలి. అప్పుడు యువకుడివే.
ఇప్పుడు యువకుడిగానే ఉండు. ఒక ఆశాపాశం ఒకప్పుడు మనల్ని కలిపి ఉంచింది. మసకబారుతున్న ఆ పంక్తులను తప్పుపట్టేది ఎవరు? వాటిని రాసింది ప్రేమ కదా. మన చేతులు తాకడానికి సిగ్గుపడే తోలు పలక లాంటిది ఇది. ఎండిన చిట్లిన కాలిన ఆకులు లాంటిది. ఓహో, ఇక మిత్రులు లేరు. ఏంటబ్బా వారి పేర్లు? వాళ్ళు దెయ్యాల్లా రాత్రి నా హృదయపు కిటికీని తడతారు. నన్ను తొంగి చూస్తూ మేము అంటూ వెళ్ళిపోతారు. అవే పేలవమైన మాటలు. ఒకప్పుడు అవి గులాబీ గుబాళింపులు. నేను దిగులు పడిన అర్థం కాని యవ్వన బాధలు, నా బంధువులై నాతో పాటే మారిపోయిన బాధలు, ఇప్పుడవి శిథిల నిషిద్ధ వృద్ధ భావనలు. నవజాత మానవుడు తప్ప ఇంక ఎవరూ నా భూమికి వారసులు కారు. ఓ జీవన మధ్యాహ్నమా, నా రెండో యవ్వన నిండు సంతసమా, నా వేసవి పూల వనమా, చూడడం వినడం వెతకడం ఎంత క్లిష్టమైన ఆనందమో. స్నేహితుల కోసం చూస్తున్నాను, పగలు రాత్రి నా కొత్త స్నేహితుల కోసం చూస్తున్నాను. రండి, ఇదే అదను. ఈ గీతం పూర్తయింది. ఒక తీయని విషాదపు కేకలాంటి పలవరింత. ఈ గీతం పూర్తయింది. ఒక మంత్రగాడు రాసిన గీతం. అతడు మీకొక సకాల సన్నిహితుడు, మధ్యాహ్న స్నేహితుడు. వద్దు, నేను ఎవరని అడగొద్దు. ఒక మధ్యాహ్నం, ఒకరు ఇద్దరుగా మారిన వేళ. మన లక్ష్యాలు ఒకటే. పండగలకే పండగలా దీన్ని జరుపుకుందాం. అతిథులకు అతిథి మన స్నేహితుడు జరతుస్త్రా వచ్చాడు. ప్రపంచం ఇక నవ్వుతుంది. విషాదపు మేలి ముసుగు తొలగింది. వివాహ ఉదయపు వేళ, చీకటి వెలుగు ఒకటే. ఇది జర్మనీలో నీషే రాస్తే, ఇంగ్లీష్లో ఎల్ఏ మ్యాగ్నస్ అనువాదం చేస్తే, దీన్ని నేను తెలుగులో అనువాదం చేశాను. ఇది మిత్రులారా, బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ పుస్తకం చివర నీషే రాసినటువంటి అద్భుతమైనటువంటి కవిత. ఇది నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.